లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండునందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమ పరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమ పరచుచు భయముతో నిండుకొనిరి. ఆమేన్. తండ్రి, దినం నీ వాక్యముల నుండి మాతో మాట్లాడనైనావు దేవా. నీ ఆత్మ సంఘముతో చెప్పుచున్న సంగతులు సంఘము జాగ్రత్తగా గమనించినట్లు, పరిశీలించినట్లు, గ్రహించినట్లు సహాయం దయచేయండి. ప్రతి వాని హృదయాన్ని నీ తట్టు ఆకర్షించుకునండి దేవా. మేము వినిచిన సంగతులు మా జీవితంలో గొప్ప మార్పు తెచ్చినట్లు, నీ వాక్యము ద్వారా నిన్ను మరింత సమీపముగా నిన్ను వీక్షించడానికి, గమనించడానికి సహాయం చేయము. ప్రతి బిడ హృదయాన్ని నీ తట్టు త్రిప్పుకొనమని దేవా, నీ ఆత్మ సహాయం మా ಎಲ್ಲరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క ఆత్మ సహాయము వినిచున్న మనెల్లరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన ఒక అద్భుతాన్ని ఈరోజు మనం ధ్యానం చేయించున్నాం. ప్రభు చేసిన అద్భుతాల్లో ఇదో గొప్ప అద్భుతం. గమనించండి, యేసు చేసిన స్వస్థతలు అనేకములు ఉన్నాయి, వాటికి లెక్కలేదు. అన్ని అద్భుతాలు ప్రభు చేశాడు. అందులో ఇక్కడ ఒక అద్భుతం మనం చూస్తున్నాం. ఈ కథలో 3 పాత్రలు మనం చూస్తాం. మొదటి పాత్ర ఎవరిదంటే ప్రభుది. గమనించిన మొదటి వ్యక్తి మన ప్రభు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ఏం చేస్తున్నాడు? 17వ వచనంలో మనం చూస్తే, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. యేసుతో గమనించండి, మొదటి పాత్ర యేసు పాత్రగా మనం చూస్తాం. ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఈయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్యలు 2: బోధ పరిచర్య, స్వస్థత పరిచర్య. బోధించేవాడు, స్వస్థపరిచేవాడు. ఈ రోజుకి కూడా ఇది కొనసాగిస్తున్నాం. బోధన పరిచర్య, స్వస్థత పరిచర్య.
ఈ లోకం అందరూ కూడా చాలామంది బోధకుని పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ స్వస్థత పరిచర్య చాలామంది విస్మరిస్తూ ఉన్నారు. కానీ ఇది కూడా చాలా ప్రధానమైన పరిచర్య. ప్రభు బోధిస్తూ ఉన్నాడు. రెండవది, దేవుని బిడ్డలారా గమనించండి, రెండవ పాత్ర ఎవరిది అంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. పరిసయ్యులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, యోదయ దేశముల, గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులు. యోదయ నుండి వచ్చారు, గలిలయ జిల్లా నుండి కూడా వచ్చారు. గమనించండి, ఎవరు వీళ్ళ? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. శాస్త్రము తెలిసిన వారు, శాస్త్రాన్ని ఉపదేశించేవారు. ఎక్కడి నుంచి వచ్చారు? గమనించండి, యోదయ నుండి, గలిలయ నుండి, చాలా నలుమూలల నుండి వచ్చారు. గమనించండి, యేసు అనబడిన వ్యక్తిని చూడడానికి చాలా దూరం, యెరూషలేము, యోదయ యెరూషలేము నుండి ఈ ప్రాంతము, గమనించండి, ఈ యొక్క గలిలయ ప్రాంతం అనేది చాలా దూరం. ప్రభు ఈ గ్రామంలో ఉన్నాడు. కపెర్నహూము అనబడిన ఈ ప్రాంతంలో ఉన్నాడు. గలిలయ ప్రాంతం యోదయ నుండి చాలా దూరం, చాలా ప్రయాణము. కానీ అంత దూరం వచ్చారు వీళ్ళందరూ ప్రభు మాటలు వినడానికి. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన ధర్మశాస్త్రోపదేశకులు. దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చారు వీరు? ఒక ప్రశ్న వేసుకుందాం. అంత దూరం నుండి యేసు కొరకు ఎందుకు వచ్చారు? ఎందుకు ప్రభు ముందు కూర్చున్నారు అంటే పుకార్లు. కారణం ఏంటి? యేసును గూర్చిన వార్తలు, యేసును గూర్చిన పుకార్లు వారిని అక్కడికి తీసుకొచ్చాయి. దేవుని బిడ్డలారా, యేసు గురించి గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయనను గూర్చిన స్వస్థతలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన బోధలు, గమనించండి, ఆ ప్రాంతాలన్నిటా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కథలన్నీ నిజమా కాదా తెలుసుకోవడానికి వారు బహుదూరము ప్రయాణము చేసి ప్రభు దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, వీరు ప్రజల్లో కలిసిపోయి ఉన్నారు, ప్రేక్షకులుగా కూర్చున్నారు. ఇంకా వారు ప్రభు గురించిన సమాచారాన్ని చేరవేయడానికి వచ్చిన గూఢచారులాగా ఉన్నారు. ప్రభు సమాచారాన్ని చేరవేసే గూఢచారులు, యాజకులకి, పై అధికారులకి, సన్హెడ్రిన్ సభ వారికి యేసును గూర్చిన సమాచారం, వారు వింటున్న పుకార్లు ఏంటి, ఆయన గూర్చిన సత్యం ఏంటో తెలుసుకోవడానికి వచ్చిన వారు వీరందరూ కూడా. దేవుని బిడ్డలారా, ఆయన్ను విచారించడానికి వచ్చిన వారు. దేవుని బిడ్డలారా, యేసుని తమ మాటల్లో చిక్కించుకోవడానికి వచ్చిన వారు వీరందరూ కూడా ప్రభు దగ్గర ఉన్నారు. ఇది రెండవ గుంపు. ఒకటి యేసు బోధిస్తున్నాడు, రెండు శాస్త్రులు, పరిసయ్యులు. ప్రభు ఎవరో, ఆయన బోధ ఏంటో, వారు విన్న కథలు ఎంత యథార్థమో, ఆయన చేసిన అద్భుతాలు నిజమో కాదో వారు పరీక్షించడానికి ఇంత దూరం ప్రయాణం చేస్తూ వచ్చారు. మూడవ గుంపు గమనించండి, మూడవ గుంపు ఎవరు అంటే ఒక 5గురితో కూడిన గుంపు. ఒకడు మంచం మీద ఉన్నాడు, 4 మోసుకొచ్చారు. చెప్పండి, మూడో గుంపు ఎవరు? 5గురు గుంపు. ఒకడు మంచం మీద ఉన్నాడు, 5గురు మోసుకొచ్చారు. ఒక గొప్ప దృఢమైన సంకల్పముతో వచ్చారు. ఒకడు మంచం మీద ఉన్నాడు, 4 మూలల 4 నిలబడి మోసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలని. వారు ఇంటి దగ్గరికి వచ్చారు, కానీ ఇంటిలోకి వెళ్ళడానికి ఖాళీ లేదు. ప్రజలు కిక్కిరిసిపోయినారు, ఎవరు రానివ్వట్లేదు. గమనించండి, వారు చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్ళలేదు. కానీ ఆ యొక్క ఇంటి పైకప్పు పైకెక్కి పెంకులు విప్పి క్రిందకి దించడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న అతనికి దీర్ఘకాలిక వ్యాధి, పక్షవాయుగల రోగం ఉంది.
ఈ రోగానికి ఆ కాలంలో మందు లేదు. చాలా నిరాశాజనకంగా ఉన్న అతని స్థితి చూచి యేసు బాగు చేస్తాడన్న నమ్మికతో వచ్చిన గుంపు ఇది. ఆ రోగి అతని 4 స్నేహితులు చాలా కష్టపడ్డారు. గమనించండి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు, కుదరలేదు. పైకెక్కారు, మంచం పట్టుకొని పైకప్పు ఎక్కారు. పైకప్పు చేరి గమనించండి, ఆ పెంకులు తీస్తున్నారు. పైన సహజంగా కాలంలో పెంకులతో ఇళ్ళుండేవి, గడ్డితో పెంకులతో ఆ ఇల్లు కప్పుండేది. గమనించండి, మందమైన ఆ చెక్క దూలాలతో పైన పెంకులుండేవి. గమనించండి, ఈ పెంకులు తీశారు. యేసు ఇంటి లోపల బోధిస్తున్నాడు. ఆయన చెప్తున్న ప్రతి పదాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. చుట్టూ పరిసయ్యులు గోడల చుట్టూ ఉన్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రజలందరూ గుమిగూడి ఉన్నారు. ఎంతో నిశ్శబ్దముగా వారు ఎదురు వింటున్నారు. వారు గమనించండి, ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నారు. కొంతమంది వినాలని ఆసక్తితో, కొంతమంది ఆయన పట్టుకోవాలని కుట్రతో చాలా నిశ్శబ్దంగా ఆయన బోధ వింటున్నారు. దేవుని బిడ్డలు గమనించిన అంతలో పైనుండి శబ్దమా, పైనుండి పడుతున్నాయి ముక్కలు, పెంకు ముక్కలు. అందరూ పైకెత్తి చూస్తూ ఉన్నారు. పైకెత్తి చూస్తుండగా ఆ పెంకులు తీశారు. పైన 4 ముఖాలు కనబడ్డాయి కిందకి. ఎందుకు వారు పైనుండి చూస్తున్నారు? ఎందుకు పెంకులు విప్పారు? పైనుండి చూస్తున్నారు. పైనుండి మట్టి పడుతుంది, ధూళి పడుతుంది, పెంకులు విప్పుతున్నారు. 4 ముఖాలు కనబడ్డాయి. అందరూ వారి వైపు చూస్తున్నారు ఆశ్చర్యంగా. కానీ ఆ పెంకులన్నీ విప్పి పైనుండి ఆ మంచాన్ని కిందకి దింపడం చూశారు. దేవుని బిడ్డలారా, ఏం చెప్పాలో తెలీదు. వారు పైనుండి ఆ మంచం మాత్రం ప్రభు ముందుకు దింపుతున్నారు. గమనించండి, మంచం మీద ఉన్నవాడు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు ప్రభుని. చాలా అనారోగ్యంగా ఉన్నాడు అతడు చూపు చాలా బలహీనంగా ఉంది. ఎంతో నిరీక్షణతో ప్రభు వైపు చూస్తున్నాడు. గమనించండి, గదిలో అంత నిశ్శబ్దం. యేసు ఏం చేస్తాడా అని. యేసు ఏం చేస్తాడు? ఇది 3 పాత్రలు. ఒకటి, ప్రభు బోధిస్తున్నాడు. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు ఆయన ఏమిటో, ఆయన ఎవరో చూడడానికి వచ్చారు. ఇది ప్రారంభం, ప్రభు యొక్క సేవ ప్రారంభం. అప్పుడే ఆయన గూర్చిన వార్తలు బయటికి వెళుతున్నాయి. క్రొత్తగా ప్రభు గురించి వింటున్నారు. ఒక గలిలయ బోధకుడు, నజరేతు వాడు అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప బోధలు చేస్తున్నాడు. కథలుగా విని ఆయన వెతుక్కుంటూ వచ్చిన గుంపు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. 3వ పాత్ర ఈ 5 విశ్వాసము కలిగిన 5. గమనించిన 4 స్నేహితులు, ఒక రోగి. ఇది 3 పాత్రలు. దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చేస్తున్నాడు చూద్దాం. 20వ వచనం, 5:20. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. చాలండి. గమనించండి, ఒక అసాధారణమైన విషయం ఇక్కడ జరుగుతుంది. యేసు వారి విశ్వాసాన్ని చూచాడు. ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం ఇది? వారంటే ఎవరు? మోసుకొచ్చిన వారేనా? మంచం మీద ఉన్నవాడికి లేదా? చెప్పాలి. మంచం మీద ఉన్నవాడికి విశ్వాసం లేకుండానే వచ్చాడా? మోసుకొచ్చేవారు విశ్వాసం లేకుండానే తీసుకొచ్చారా? దేవుని బిడ్డలారా, ఇద్దరికీ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ అవసరతలో ఉన్నవాడికి, ఈ రోగిగా ఉన్నవాడికి ఉంది, మోసుకొచ్చిన వాడికి ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు వారి పట్టుదలను చూస్తున్నాడు. యేసు వారి యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. గమనించండి, ఈ మంచం మీద ఉన్నవాడికి ఉంది విశ్వాసము, తీసుకొచ్చిన వారికి కూడా విశ్వాసం ఉంది. లోతైన విశ్వాసం, వెనుదిరగని విశ్వాసం, వెనక్కి వెళ్ళని విశ్వాసం. ఎలాగైనా ఆ రోజు పట్టుదలతో
తన రోగం బాగు చేయించాలి అని తాను వచ్చాడు. ఎలాగైనా నా స్నేహితుడిని బాగు చేసి తీసుకెళ్లాలని వారు పట్టు కలిగి కిందకు దింపారు. ఇది బలమైన విశ్వాసం, యేసు కనుగొనిన విశ్వాసం. వారి విశ్వాసాన్ని చూస్తాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం, తేబడ్డాం, మోసుకురాబడ్డాం, వెతుక్కుంటూ వచ్చాం. ప్రభు ఏం చూస్తాడు? ప్రభు ఏం వెతుకుతాడు? ప్రభుకి ఏం కావాలి చెప్పాలి. ప్రభుకి ఏం కావాలి నీ నుంచి? దేవుని బిడ్డరా, ఆయన ఏం వెతుకుతాడు? ఆయన అన్నాడు, ఇదిగో విశ్వాసము కనుగొందునా. గమనించండి, ఆయన ఆశ్చర్యపరిచేది నీ విశ్వాసము, ఆయన్ని విభ్రాంతికి గురి చేసేది నీ విశ్వాస లోటు. బైబిల్లో 2 సార్లు ఆయన ఆశ్చర్యపడిన సంగతులు ఉంటాయి. ఒకటి గమనించండి, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. గమనించండి. రెండోది, ఆ యొక్క ప్రాంతంలో నజరేతు గలిలయ ప్రాంతంలో వారి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఆయన 2 చోట్ల ఆశ్చర్యపడ్డాడు. విశ్వాసము ఆయన ఆకర్షించేది విశ్వాసం. చెప్పండి, ఏం ఆకర్షిస్తుంది? నీ విలువ పెంచేది విశ్వాసమే. నిన్ను దేవుడు ఘనంగా దేన్ని బట్టి గనుడని ఎంచుతాడు? విశ్వాసం. దేన్ని బట్టి నువ్వు ఘనహీనుడుగా దేవుని దృష్టిలో కనబడతావు? విశ్వాసం. ప్రభు వెతికేది విశ్వాసం, మెచ్చుకునేది విశ్వాసం, సంతాపపరిచేది విశ్వాసం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డన గమనించిన వారి విశ్వాసాన్ని చూచాడు. దేవుని బిడ్డన గమనించండి. కానీ ఆశ్చర్యకరమైనది ఏంటంటే, తీసుకొచ్చిన వారు స్వస్థత కొరకు తీసుకొచ్చారు. మంచం మీద ఉన్నవాడు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. చుట్టూ కూర్చుని ఎదురు చూస్తున్న వారు కూడా స్వస్థత కొరకే చూస్తున్నారు. కానీ యేసు అది చేయలే. మొదట అది చేయలే. దేవుడు అతన్ని ముందు స్వస్థపరచలేదు. బదులుగా యేసు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ఏం చెప్తున్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ పాపములు క్షమింపబడ్డాయి అంటున్నాడు. ఇది చాలా విచిత్రమైనది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే అతనికి మనం చూస్తూ ఉంటే ఒక రోగమే కనబడుతుంది మన కంటికి, పక్షవాయుగల రోగం. కానీ అతనికి 1 కంటే ఎక్కువ రోగాలు ఉన్నాయి. అదేమిటంటే పాపపు వ్యాధి. అది ఇంకా తీవ్రమైన సమస్య. శరీర రుగ్మత కంటే పెద్ద రుగ్మత అది. దేవుని బిడ్డలారా, అతనికి ఒక్క పక్షవాతమే కాదు, శరీరానికి సంబంధించిన పక్షవాత రోగమే కాదు, ఆత్మకు కూడా పక్షవాతం ఉంది. పాపము. ఏంటది? పాపము. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి తనకు తెలిసిన దానికంటే ఎక్కువ అనారోగ్యంగా ఉన్నాడు. తను ఎరిగిన దానికంటే ఎక్కువ బలహీనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతడు రెట్టింపు పక్షవాతం కలిగి ఉన్నాడు. అది అతనికి తెలియలేదంతే. అది అతనికి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చాం, పాప ఫలితం గురించి వచ్చాం. కానీ నీకు కావాల్సింది పాప క్షమాపణ. మొదట ఏం కావాలి నీకు? పాప క్షమాపణ కావాలి. నీకున్న శరీర జబ్బు కంటే పెద్ద జబ్బు అది. హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఏం వ్యాధి అది? పాపపు వ్యాధి. ముందు దాని నుంచి విడిపింపబడాలి. ప్రియ సోదరుడా, నువ్వు ముందు ఆ పాపముతో వ్యవహరించాలి. ముందు పాపము గురించి ఆలోచించాలి. ఈరోజు నువ్వేదో సమస్యతో వచ్చుండొచ్చు, నీ చిక్కుతో, ఇబ్బందితో, అప్పులతో వచ్చుండొచ్చు. కానీ దానికంటే పెద్ద సమస్య ఉంది నీకు, పాపం. దానికంటే పెద్ద సమస్య. నీ అంతర్లీనంగా ఆ వ్యాధితో బాధపడుతున్నా. ఈరోజు నువ్వు గుర్తించాలి, నువ్వు పాపివని గుర్తించు. పాపి యొక్క గతి చాలా భయంకరమైంది. పాప వ్యాధి భయంకరమైంది. నువ్వు దాని తీవ్రతను ఎరగకున్నావు. అది నిన్ను ఏం చేయబోతుందో నీవు ఎరుగకున్నావు. నీ ఆత్మ నరకములకు ఈడ్చుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. పాపము నీ భూమి మీద నరకం చూపెడుతుంది, నరకములో కూడా నరకం చూపెడుతుంది.
ఈ భూమి మీద నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నరకాగ్ని రెండవ మరణములోకి లాక్కెళ్ళి శాశ్వత మరణం అనేది నీకు ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది ప్రాముఖ్యమైన విషయం. నువ్వు నీ పాపముతో మొదట వ్యవహరించాలి. యేసుకు తెలుసు ఏది ప్రధానమైన సమస్య. నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు, నీకు అనిపిస్తున్నట్టు నీకున్నది సమస్య కాదు, పెద్ద సమస్య కాదు. దానికంటే పెద్ద సమస్య లోపల ఉంది. ఎక్కడుంది? లోపల. దానితో వ్యవహరించాలి. ముందు దాన్ని పరిష్కరించుకోవాలి. దానికి విరుగుడి లోకములు ఎక్కడా లేదు, యేసు దగ్గర తప్ప. ఎవరి దగ్గర తప్ప? యేసు దగ్గర తప్ప. నీకు అంతర్లీనంగా పెద్ద సమస్యతో బాధపడుతున్నావని తెలుసుకోవాలి. ఇతడికి తెలీదు, శరీరానికే పక్షవాతం అనుకుంటున్నాడు, అంతరంగంగా కూడా అతడు చాలా రోగిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించిన కాలంలో బోధకులు, రబ్బీలు అనబడిన వారు ఏ విధంగా చెప్పేవారంటే, ఏ జబ్బు పడిన వాడైనా తన పాపములు క్షమింపబడే వరకు స్వస్థత పొందడు. తన పాపములు క్షమింపబడే వరకు స్వస్థత పొందడు. మరి ఎలా క్షమింపబడతాయన్న దానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు. కానీ వాళ్ళు చెప్పే బోధ మాత్రం ఇది నిజం. నీ పాపములు క్షమింపబడే వరకు నీ జబ్బు నయం కాదు అని వారు బోధించేవారు, ఈ బోధకులే. గమనించండి. కాబట్టి ముందు పాపము బాగుపడితే కానీ రోగము బాగుపడదు. అలాగని మనిషి అందరిలోకెల్లా గొప్ప పాపాత్ముడు అని కాదు. మరణము, వ్యాధి ఈ రెండు పాప ఫలితాలు, పాపం యొక్క పరిణామాలు. పాప ఫలితాలు వ్యాధి, మరణం, ఈ రెండు పాపముల నుండి పుట్టినవే. అందరూ పాపులే. రోమా 3:23 చూస్తాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. రాజు పాపే, సామాన్యుడు పాపే, తత్వవేత్త మూర్ఖుడు, చదువు లేని మూర్ఖుడు పాపే, చదువుకున్నవాడు పాపే. గమనించిన విద్యార్థి పాపే, ఉపాధ్యాయుడు పాపే. అందరికీ పాపం ఉంది. పాపం లేనివాడు ఎవరు లేరు. అందరికీ సమస్య ఉంది. మనందరికీ పాప క్షమాపణ కావాలి. మనందరికీ ఏం కావాలి? దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు తాను చేసే పనులను బట్టి బోధిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ పాఠం చెప్తున్నాడు. అతిపెద్ద సమస్య భౌతికమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. పెద్ద సమస్యలేవి చెప్పాలి. నువ్వు అనుకుంటున్నట్టు నీ అప్పులు, జబ్బులు, ఇంటిలో గొడవలు, కొట్టు వ్యాజ్యాలు ఇవన్నీ సమస్యలు కాదు. నీ అంతరంగ సమస్య పెద్ద సమస్య. అది దీర్ఘకాలిక వ్యాధి, నయం కాని వ్యాధి. దీన్ని నిన్ను చివరి వరకు పీడిస్తుంది. గమనించిన ఏ జబ్బైనా చచ్చిపోయినప్పుడు దాంతో అంతమైపోద్దేమో, కానీ ఇది చచ్చిపోయినా వదలదు. ఇది చచ్చిపోయినా నీ ఆత్మను పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి ముందు దానితో వ్యవహరించాలి. నీకు పెద్ద సమస్య ఆత్మ సంబంధమైందే, భౌతికమైన సమస్యలు కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా, ప్రభు అన్నాడు, శరీరాన్ని మాత్రమే చంపేవాడికి భయపడొద్దు. ఎవడికి భయపడమన్నాడు? ఆత్మను కూడా చంపేవాడికి భయపడు. అది పెద్ద సమస్య. కాబట్టి గమనించండి, ఇప్పుడు యేసు అందరికీ ఈ పాప క్షమాపణ ఇవ్వాలి. పేదవాడికి, గొప్పవాడికి, జ్ఞానికి, అజ్ఞానికి, రాజుకి, పేదవాడికి, సామాన్యుడికి కూడా యేసుతో పని ఉంది. ఎవరితో పని ఉంది? యేసు లేకుండా నీకు బయట పడలేవు. యేసు లేకుండా నీ అంతరంగ సమస్య నయము కాదు. యేసు లేకుండా నువ్వు బయటపడలేవు. దేవుని బిడ్డలారా, గమనించండి. శరీర వైద్యం శరీరం వరకే. శరీర వైద్యం గమనించండి, ఇదిగో కేవలం శరీరం వరకే తాగుతుంది, కానీ నీ ఆత్మకు పాప క్షమాపణ ఇవ్వదు. ఈ లోక డాక్టర్లు నీ పాపమును క్షమించలేరు. దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి నీకు స్వస్థత కంటే ముఖ్యం పాప క్షమాపణ. కాబట్టి గమనించండి,
వాక్యం వింటున్న వాళ్ళరా, అయితే ప్రభు అన్న ఈ మాట వారిని చాలా కలవరపెట్టింది. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల్ని వారిని చాలా కలవరపెట్టింది. వారు మాట్లాడుకుంటున్నారు. 21వ వచనం చూడండి. శాస్త్రులను, పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగరి. గమనించిన వారు ఆలోచించుకుంటున్నారట. ఏమని? దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? వెతుకుతున్నారు కదా, వచ్చారు, ప్రభుని తెలుసుకోవాలనుకున్నారు. ప్రభు యొక్క ఈ మాట వారి హృదయంలో చాలా ప్రకంపనలు రేపింది. వారి మనసు చాలా అదిరిపడ్డది. గమనించండి, ఇతడెవరు? ఇది చాలా ప్రాముఖ్యమైంది. వారి వాదన నిజమే, నిజంగా వారు ఆలోచించింది సరైందే. దేవుడు మాత్రమే పాపములు క్షమింపగలడు. చెప్పండి, చెప్పండి. దేవుడు మాత్రమే పాపములు క్షమించగలడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మాత్రమే చేయగలిగినది నేను చేస్తాను అని చెప్తున్న ఈ మనిషి ఎవరు? దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన పాప క్షమాపణ నేను ఇస్తానంటున్న ఈ వ్యక్తి ఎవరు? గమనించండి, ఒకవేళ ఇతడు దేవుడు కాకపోతే దేవదూషకుడు, దేవుడు కాకపోతే దేవదూషకుడు, దేవుడైతే దేవదూషకుడు కాదు. ఏదో ఒకటి అయి ఉండాలి ఆయన, ఏదో ఒకటి. ఆయన మనిషి అయితే దేవదూషకుడు, దేవుడైతే దేవుడే. ఇది వారికి వచ్చిన ప్రశ్న. ఇది సబబే. దేవుని బిడ్డలారా, ఏ యూదుడైనా చేసే అతిపెద్ద నేరం ఇదే. వారికి ఉన్న శిక్షాస్మృతుల్లో అతిపెద్ద శిక్షాస్మృతి ఏంటంటే దేవుని నామాన్ని దూషించడం, దేవుని నామము అపవిత్రముగా పలకడం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, యెహోవా నామమును ఏం చేయకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపు. దేవదూషణ ఇది పెద్ద పాపం. ఇది మరణానికి తగిన నేరం. ఏం చేయొచ్చు? చంపేయచ్చు. దేవదూషకుని చంపేయచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈయన చేసినది మరణ శిక్షకు తగిన నేరం. దేవదూషణ చేస్తున్న ఇతడెవరు అంటున్నాడు. యేసు చెప్పేది పరిసయ్యులు సరిగ్గా అర్థం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన ఈ వ్యక్తి చేసిన పాపమును క్షమించాడు అనేది కూడా నిజమే. దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు ఇక్కడ ఒక మాట ఎత్తుతున్నారు. ఈరోజు మన పాఠానికి ముఖ్యమైన మాట ఇదే. గమనించండి, ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? గమనించండి, ఇక్కడ అదే అంటున్నాడు, దేవదూషణ చేయుచున్న ఇతడు ఎవడు? ఈ లోకములో ప్రతి మనిషి ఈ వ్యక్తి ముందు నిలబడి ఈయన ఎవరో తెలుసుకోవాలి. ఈయన ఎవరు? ప్రతి వారు చెప్పాల్సిన జవాబు ఇక్కడ ఉంది. నువ్వేమనుకుంటున్నావు? దేవదూషకుడా, దేవుడా? నువ్వేదో ఒకటి. గమనించండి, మనలో చాలామంది గమనించండి, ఎటు కాకుండా నిలబడిపోయేవారు, కంచి మీద నిలబడిపోయేవారు. దేని మీద? ఎక్కడ నిలబడతారు? గోడ మీద పిల్లి వాటం అంటారు. గమనించండి, దాని మీద నిలబడిపోకూడదు. ఏదో ఒకటి, ఎటో ఒకటి దూకేయాలి కదా. ఎటో ఒకటి. చాలామంది దూకరు. ఒకసారి ఇదివరకు ఒక కథ చెప్పాను. ఒక నీటిలో ఒడ్డున ఒక 5 కప్పలు ఉన్నాయట. 5 కప్పల్లో 3 కప్పలు దూకేయాలనుకున్నాయి. ఇంకెన్ని ఒడ్డునుంటాయి చెప్పాలి? 2 కాదు 5. ఎందుకంటే అనుకున్నాయి. ఏమనుకున్నాయి? దూకలేదు కదా. మనం కూడా అంతే అనుకుంటాం, కానీ ఏం చేయం? ఎటో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒక సైడ్ తీసుకోవాలి. అట దేవుని బిడ్డలారా, ఈయన ఎవరు? నువ్వు చివరి వరకు చూడడానికి వెళ్ళేది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం,
మనకి ఎలక్షన్ అప్పుడు ఓ 2 నెలలు ఎంతో ఉంది, వీళ్ళకేద్దామా వీళ్ళకేద్దామా. తీరా మిషన్ ముందు నిలబడిన తర్వాత ఆలోచిస్తావా, ఇటో కటు దూకేయాల, ఇటో అటో కదా, ఇంకా ఆలోచించే టైం ఉంటుందా? ఈ జీవితంలో ప్రతి వ్యక్తి దీనికి సమాధానం చెప్పాలి. యేసు ఎవరు? దేవదూషణ చేసేవాడా లేక దేవుడా? ఆయన్ని చంపొచ్చా పూజించొచ్చా? దేవుడైతే ఏం చేయాలి? పూజించాలి. దేవదూషకుడైతే ఏం చేయాలి? నువ్వేదో వర్గంలో చేరతావు. నువ్వు దేవుడని నమ్మలేదా, ఆయన్ని చంపిన వారి లిస్టులో నువ్వు చేరతావు. దేవుడని నువ్వు ఎంచుకున్నావా, నమ్ముకున్నావా, నువ్వు పూజించేవారు లెక్కలో చేరతావు. నువ్వు ఎటో కటు వెళతావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఈ శాస్త్రులు పరిసయ్యులకి పెద్ద ప్రశ్న ఇది. వారు చాలా తెలివైన వారు, వీరు ఆలోచించవచ్చు, వీరి జ్ఞానం ఉంది, సమాచారం ఉంది, శాస్త్రాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం బాగా చదివిన వారు, ఉన్నత విద్యావంతులు. గమనించండి, ఈ మాట ఆయన అన్నాడు అంటే వారి శాస్త్రాలు పరిశీలించవచ్చు. ఆయన ఎవరై ఉంటారని వారి శాస్త్రాల్లో పరికించవచ్చు, వెతకొచ్చు. ఆయన ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నారు? ఆయన యేసు నిజంగా ఆయన చెప్తున్నట్టు పాపములు క్షమింపగలిగిన దేవుడేనా, లేకపోతే వట్టి మనిషా, ఆయనకి నిజంగా అంత అధికారం ఉందా అని వారి శాస్త్రాలు పరిశీలించగలిగిన జ్ఞానం వారికి ఉంది. వారేమి సామాన్యులు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు చాలా తెలివైన వారు. గమనించండి, కానీ వారు యేసుని తెలుసుకోలేకపోయారు. యేసుని వారు కొంతవరకు నమ్మారు. యేసు చక్క అద్భుతాలు చేయగలడా? అవును, బాగు చేస్తాడు అని వారిని ఒప్పుకుంటారు. యేసు చక్కని బోధ చేయగలడా? అవును, ఆయన చక్కని బోధకుడు, అవును, ఒప్పుకుంటారు. యేసు జ్ఞానము కలిగిన వాడా? అవును, ఆయన జ్ఞానము కలిగిన వాడే, లేకపోతే అంతమంది ప్రజల్ని ఆయన వెంట నడుస్తున్నారు. ఆయన చాలా తెలివైన వాడు, బోధకుడు, స్వస్థకారుడు. మరి యేసు పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడా, మెస్సయ్యా అంటే లేదు. ఏం కాదు, మెస్సయ్య కాదు. వైద్యుడు సరే, బోధకుడు సరే, జ్ఞాని సరే, కానీ దేనికి వీరి మనసు ఒప్పుకోవట్లేదు? ఆయన దేవుని కుమారుడు అన్నదానికి వాళ్ళ ఆలోచనకి వారి మనసు ఒప్పుకోవట్లే. సమస్య ఏంటంటే, వీళ్ళ సమస్య యేసుని ఒక పెట్టెలో పెట్టాలనుకుంటున్నారు. యేసుని ఒక పెట్టెలో. గమనించిన వాళ్ళు పెట్టి చాలా చిన్నది, ఆయన పట్టట్లేదు. అందులో ఆయన పట్టట్లే. యేసు వైద్యుడు, ఈ పెట్టెలో వైద్యుడు వరకు పట్టు, అంతకు మించి మేము నమ్మం అంటున్నారు. యేసు చక్కని బోధకుడు, ఈ పెట్టెలో పట్టాలి నువ్వు అంటున్నారు. లేదు, ఆయన్ని పట్టించే పెట్టి తెచ్చారు, కానీ ఆయన పట్టట్లేదు. అందులో దానికి మించి ఉన్నాడు, దానికంటే పెద్దగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దానికంటే పెద్దగా ఉన్నాడు. యేసు ఎవరు అంటే వారికి ఉన్న జ్ఞానం సరిపోట్లే. యేసు ప్రభు కైసరయ్య వెళ్ళినప్పుడు శిష్యుల్ని అడిగాడు, యేసును నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రవక్తవి, ఆయన సంతృప్తి చెందలే, ఇంకా అన్నాడు. ఏలియావి, సంతృప్తి చెందలే, ఇంకా ప్రవక్తల్లో ఒకడు, ఇంకా సరిపోలేదు ఆయనకు ఆ జవాబు. పేతురు చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఆయన రాజీ పడదు ఇంతటితోటి. గమనించండి, ఈ పెట్టెలో పెట్టాలనుకుంటే ఆయన పట్టడు. ఈరోజు సమస్య ఇదే చాలామందికి, అన్యులైన వారికి. అందరు దేవుళ్ళు ఒక్కడు, పట్టడైనా. దేవుని బిడ్డలారా ఆయన బాగు చేయగలడు, ఒప్పుకుంటారు. ప్రేమ కలిగిన వాడు ఒప్పుకుంటారు. నిజమైన దేవుడు ఒప్పుకోవడానికి వారి మనసు ఇష్టపడదు. ఆయన ద్వారా తప్ప ఎవడు మోక్షానికి వాడు అసలొప్పం. అన్ని మార్గాల్లో ఇదొక మార్గం. అంతవరకే ఆ పెట్టి నువ్వు అంతే తెచ్చావు, అందులో ఆయన్ని పట్టించి కుక్కాలనుకుంటున్నా, ఆయన పట్టట్లే. సమస్య ఇది చాలామందికి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలామంది మనుషులు అంతే. ఇప్పటికీ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు.
లోకములో జ్ఞానులు యేసు అంటే దేవుడు అంటే ఇలా ఉండాలి, ఏళ్ళో బాక్స్ తయారు చేసి అందులో పెట్టాలనుకుంటున్నారు. ఆయన వాటిలో పట్టడు. నీ అంచనాలకి తగ్గట్టుగా ఉండాలనుకోవడం చాలా కష్టం. నీ అంచనాలకు మించిన వాడైనా సత్యాన్ని చూడు, నువ్వు ఆయన బంధించలేవు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారులారా, చాలామంది మన కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దీన్ని ఒక జబ్బుగా కూడా చూస్తారట. దాన్ని ఏమంటారంటే హైపర్ కేటగిరిటిస్ అని ఒక జబ్బు చెప్తారు. ఏంటి జబ్బు లక్షణాలు ఏంటంటే, చదువుకుంటే చాలు విశ్వమంతా చిన్న పెట్టెలో నేను పెట్టేయగలను అనే మనస్తత్వం. విశ్వమంతా ఓ పెట్టెలో పెట్టేయగలను, నేను చదువుకుంటే చాలు అనే మనస్తత్వాన్ని ఒక జబ్బుతో పరిగణిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి పెట్టెల్లో కొన్ని పడతాయేమో, నత్తలు, చేపలు, గమనించండి, దోమలు, చిన్న చిన్న వాటివి పెట్టెలో పడతాయేమో, కానీ పెద్ద మహాదేవుడు ఇందులో పట్టడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడైన, భూమి ఆయన పాదపీఠమా, నువ్వు అంచనా వేయగలవా ఆయన్ని? ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రేమను, ఆయన సత్తువ, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన అధికారము నువ్వు కొలవగలవా? చెప్పాలి. నువ్వు పెట్టెలో పెట్టగలవా? పెట్టలేవు. దేవుని సంగమం గమనించండి, ఇది చాలా పెద్ద సమస్య. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. చాలామంది బైబిల్ గురించి గమనించండి చాలా తక్కువ తెలుసు, దేవుని గురించి చాలా తక్కువ తెలుసు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఇది ప్రాముఖ్యమైంది. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరాళ్ళ ప్రశ్న. దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నకు ప్రతి వారు సమాధానం ఇవ్వాలి. ఇందాక చెప్పుకున్నాం, ఈ ప్రశ్న ప్రతి వారు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్న. నీ జీవితంలో ఎప్పుడొకప్పుడు దీనికి జవాబు ఇవ్వాలి. ఈ జవాబును బట్టి నువ్వు వెళ్ళబోయే గమ్యం ఉంది. నువ్వు వెళ్ళబోయే గమనించండి, పేతురుతో చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే నీ మీద సంఘాన్ని కడతానన్నాడు. ఈ సాక్ష్యం మీదే సంఘం, ఈ సాక్ష్యం మీద నిలబడిన వాడే పరలోకానికి వెళ్తాడు. ఈ ఒప్పుకున్నవాడే పరలోకానికి. ఇంతకంటే తక్కువ కొంచెమైన ఒప్పుకోడు. ఆయన గొప్ప స్వస్థకారుడు, అంతకు మించి నేను ఒప్పుకోలేనంటే కుదరదు. నిన్ను ఒప్పుకోడు. ఆయన పరలోకానికి రావడానికి నిన్ను ఒప్పుకోడు. గమనించాను, ఆయన ఏమై ఉన్నాడో అలాగే నువ్వు అందుకోవాలి. నువ్వు లోకంలో రాజీ పడిపోవడానికి వీల్లేదు. లోకస్తులతో రాజీ పడిపోకు. చాలామంది మనలతో వాదిస్తాడు, అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పు అంటే నువ్వు ఒప్పుకుంటావేమో. రాజీ పడక, నువ్వు వాడితో రాజీ పడక. నీ సాక్ష్యం గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. నా దేవుడు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు దేవుడైన ఆయన మాత్రమే మోక్షానికి తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చెప్పాడు. తర్వాత మనం చూస్తే 22వ వచనం, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీ హృదయములలో మీ హృదయములు ఏమి ఆలోచించున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? ఒక ప్రశ్న. నువ్వు లేచి పరుపెత్తుకొని వెళ్ళు అనడం సులభమా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవనడం సులభమా? చెప్పాలి, ఏది సులభం? మీ అందరికి అర్థమైందా ప్రశ్న? నీ జబ్బు నయమైంది, లేచి వెళ్ళు అని చెప్పడం సులభమా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని అనడం సులభమా? నీ రోగం బాగుపడిందని చెప్పడమే సులభం అన్నవారు చేతులు ఎత్తండి. నీ రోగం బాగుపడి, నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పడం సులభం అన్నవారు చేతులు ఎత్తండి. చాలామంది కంచి మీదే ఉన్నారు కదా. రెండు కష్టమే కదా. రెండు
మనకు రెండూ కష్టమే. నువ్వు చేయలేనప్పుడు ఏది తేలికని చెప్తా? పోనీ పాపములు క్షమించడమే కష్టం అంటే సులువైంది నువ్వు చెప్తే చేయగలరు వీళ్ళు? చేయలేరు. పోనీ రోగములు బాగు చేయడమే సులువు అంటే పాపాలు క్షమించే అధికారం నీకుందా? లేదు. రెండు కష్టమే మనకి. ఆయనకి రెండూ తేలికే. ఆయనకి రెండూ తేలికే. మనం దేన్ని చేయలేం. ఆయన అడిగిన ప్రశ్నకు ఆ దగ్గర జవాబు లేదు. చాలా తెలివైన వాళ్ళు, మనకలా చేతులు తీరాళ్ళం, చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే సరే అది చెయ్యి అంటే వీళ్ళు ఏం చేయాలా? తల దించుకోవాలి. వాళ్ళకి తెలుసు దేనికి జవాబు చెప్పలేరు. కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఏ స్థాయిలో వీరికి జవాబు లేదు, సమాధానం లేదు. రెండు మనిషికి సమానంగా సాధ్యం, కానీ ప్రభుకి రెండు సాధ్యమే. ప్రభుకి రెండు సాధ్యమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రెండు వేరు వేరు. చూడండి, మీ పాపములు క్షమింపబడ్డాయి అని యేసు ప్రభు అన్నప్పుడు అది బయటికి కనబడుతుందా? చెప్పాలి, కనబడదు. కానీ ఇదిగో పరుపెత్తుకొని వెళ్ళంటే అది కనబడుతుంది బయటికి. ఇది కనబడుతుంది. ఇది అంతరంగమైంది. లేచి నడవమని చెప్తే లేచి నడిచాడనుకో, యేసు బాగు చేశాడని నమ్మచ్చు. వీళ్ళు కనబడట్లేదు కనుక దాన్ని నమ్మట్లేదు, అంతే. దేన్ని నమ్మట్లే? అది కూడా కనబడేదైతే మనం ఇదివరకు చెప్పుకున్న పాపానికి ఒక రంగు ఉంటే అది నీలం రంగు అనుకుంటే, మనందరం నీలం రంగులో ఉంటే నీ పాపములు క్షమింపబడ్డాయి అనగానే ఆ నీలం రంగు మాయమైపోయింది అనుకోండి, ఇతడు పాపం పోయిందని బయటికి కనబడ. కానీ దానికి ఏం లేదు, బయటికి కనబడదు అది. కానీ ఇది బయటికి కనబడదు కనుక వీళ్ళని అనుమానిస్తున్నారు. కానీ ఇది కనబడుతుంది బయట. ఏది? భౌతిక స్వస్థత కనబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇక్కడ ఆయన ఎవరో పరిసయ్యులకు తిరుగులేని రుజువు అందిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట ఆయన చెప్తున్నాడు. 24వ వచనం చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళాను. చూడండి, ఒకటి రుజువు చేయడానికి ఇంకోటి చేస్తున్నాడు. నాకు పాపములు క్షమించే అధికారము ఉన్నదని మీరు తెలుసుకున్నట్లు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. కనబడని ఆ అద్భుతాన్ని రుజువు చేయడానికి కనబడే అద్భుతం చేస్తున్నాడు. కనబడని అద్భుతమును రుజువు చేయడానికి కనబడే అద్భుతం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసు దేవదూషకుడైతే ఈ అద్భుతం ఎలా చేయగలడు? ఇది అసాధ్యం కదా. గమనించండి, ఆయన మనిషి అయితే ఇది చేయలేడు కదా. ఆయన దేవుడై ఉన్నాడు గనక స్వస్థపరుస్తున్నాడు. దేవుని బిడ్డ యేసు ఒక రకంగా ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, నేను ఈ వ్యక్తిని స్వస్థపరచకపోతే నేనెవరనే విషయంలో మీరు అనుకుంటుంది నిజమే. వాళ్ళు ఏమనుకున్నారు? ఈయనకి అధికారం ఎక్కడది పాపములు క్షమించడానికి? లేదు అనుకుంటున్నారు. అది ఒకవేళ ఇతడు బాగుపడకపోతే నేనెవరని మీరు అనుకుంటున్నారో అదే నిజం. కానీ అతడు స్వస్థత పొందాడా? నేనెవరనని నేను చెప్పుకుంటున్నానో అది మీరు అంగీకరించాలి. నేనెవరినని నేను చెప్పుకున్నానో మీరు అంగీకరించాలి. పెద్ద సవాల్ ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఎవరినని, నాకు ఏ అధికారం ఉందని ఇక్కడ చెప్పాడు కదా. ఇదిగో పాపములు క్షమించే అధికారం దేవునికి తప్ప ఎవరికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఆయన ఏమని ఒప్పుకోవాలి? దేవుడని ఒప్పుకోవాలి. తను ఒక రకంగా దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అక్కడ వారు ఒప్పుకోవాలి. అక్కడ ఒకవేళ స్వస్థపరచకపోతే వారు అనుకున్నట్టు ఆయన మనిషే. పాపములు క్షమించే అధికారం కూడా ఆయనకు లేదు.
దేవుని బిడ్డలారా గమనించండి, యేసు గొప్ప సవాలు విసిరాడు. వారు చూడగలిగే అద్భుతం చేసి తద్వారా చూడలేని మరొక అద్భుతాన్ని చేశాను, అది మీరు చూడలేకపోయారు అంతే అని రుజువు చేస్తున్నాడు. అది మీరు చూడలేకపోయారు. స్వస్థత అనేది తక్షణం జరిగిపోయింది. వెంటనే వారు చూస్తుండగా, అందరూ చూస్తుండగా పరుపెత్తుకున్నాడు. గమనించినంతవరకు 4 మోసుకొని వచ్చారు వారి కాళ్ళ ఎదుట. ఇప్పుడు అతడు తన పరుపెత్తుకొని తన మంచం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఇతడు రోగిగా ఉన్నాడు అనడానికి ఆ 4 సాక్ష్యం తీసుకొచ్చిన వాళ్ళు. అతడు బాగుపడ్డాడు అనడానికి అక్కడ కూర్చున్న అందరూ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులతో సహా సాక్ష్యం, ఆయన స్వస్థత పొందాడని. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారులారా, ఇప్పుడు వారందరూ సాక్ష్యం ఇవ్వగలరు అతడు బాగుపడ్డాడని. ఇప్పుడు వైద్యం పూర్తయిపోయింది, అతడు రోగం బాగుపడింది. మంచం ఎత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. ఏమెత్తుకొని? దేవుని బిడ్డలారా, అతడు మంచం ఎత్తుకొని వెళ్ళిపోతుంటే అందరూ దారిచ్చారు, ఆశ్చర్యపోయారు. అందరూ గుసగుసలాడుతున్నారు. ఒక్కసారిగా గొల్లుమన్నారు. అందరూ చూసి చూసావా, మంచం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. పక్షవాయుగల రోగి ఎలా చేశాడు ఈయన? మంచం ఎత్తుకొని వెళ్ళమన్నాడు. ఒక ఆయన అంటాడు, మంచం మనిషిని భరించింది ఎంతవరకు, ఇప్పుడు ఆ మంచాన్ని ఎవరు భరిస్తున్నారు? మనిషి మోసుకెళ్తున్నాడు. మంచం దేని మీద ఉన్నాడు ఇంతకాలం? ఇప్పుడు మంచం తీసుకెళ్తాడు. ఎందుకు మంచాన్ని తీసుకెళ్ళమన్నాడు? పక్షవాయుగల రోగి బెతస్దా కోనేరు దగ్గర కూడా నీ పరుపెత్తుకుని వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? మంచం ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? పరుపు ఎందుకు ఎత్తగలమన్నాడు? ఇక దానితో పని లేదని చెప్పడానికి. దేంతో పని లేదే? ఆ పక్షవాయుగల రోగితో చెప్తున్నాడు, ఇక నువ్వు బెతస్దా కోనేరుతో పని లేదు నీకు. ఇక నువ్వు మళ్ళీ నీ సీట్ అలాగే ఉంచి మళ్ళీ ఒకరోజు కూర్చుందాం అనుకోకు, ఇది శాశ్వతంగా నేను బాగు చేశాను. అప్పు అరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ఇక ఈ మంచంతో పని లేదు, ఈ మంచం మీద నువ్వు పరుండాల్సిన పని లేదు. చక్కగా లేచి అందరు చూస్తుండగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. స్వస్థత మరియు క్షమాపణ, స్వస్థత మరియు క్షమాపణ రెండు యేసు నుంచి రావాల్సిందే. రెండు యేసు నుండే ప్రవహించే నదులు, యేసు నుండి ప్రవహించే నదులు స్వస్థతైనా క్షమాపణైనా. దేవుని బిడ్డలారా, ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ రెంటిని చేయడానికి ఆయనకి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కడికి వచ్చాం? యేసు దగ్గరికి వచ్చాం. మనుషుల దగ్గరికి వెళ్ళా. మనిషికి రెండూ లేవు, బాగు చేయలేడు, క్షమాపణ ఇవ్వలేడు. యేసు రెండు ఇవ్వగలడు. ఆశ్చర్యపరిచింది వారిని. 26వ వచనం చదువుకుంటే, అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకునేది. వాళ్ళు చాలా జ్ఞానులు అని చెప్పుకోవాలి. గమనించండి, యేసు అద్భుతం చేశాడు, వారందరూ విస్మయం ఉందారు. నేడు గొప్ప వింతలు చూచితిమని ఎవరిని మహిమపరిచారట? మన సమస్య ఏంటో తెలుసా? ఆ మనిషిని గనపరుస్తా. సమస్య ఏంటి మనదే? అమ్మ ఎంత అద్భుతం చేశాడండి దేవుడు. నువ్వు మన దేశంలో సమస్య ఇది. మనిషిని ఏం చేస్తా? నిజంగా ఆయన దేవుడే, కానీ వారు ఎవరిని మహిమపరిచారు? గమనించండి, వారు దేవుని మహిమపరిచారు. మన సమస్య ఏంటో తెలుసా? ప్రతి చోట ఆగిపోతాం. దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ బాగు చేశాడు. అమ్మ ఈ స్థలం ఎంత గొప్పదంట. దేవుడు గొప్పవాడన్నా. ఒకడు ప్రార్థన చేయగా నువ్వు బాగుపడా. అబ్బా ఈ ప్రార్థన ఎంత గొప్పదంటావు. దేవుడు ఎంత గొప్పవాడంటావు. ఒకరోజు దేవుడు ముట్టి బాగు చేశాడు, ఒకరోజు నేల మీద ఉమ్ము వేసి బాగు చేశాడు. మనమైతే ఏం చేస్తాం? ఆ నేల మీద ఎప్పుడు ఉమ్మేస్తాడా అని మట్టి పట్టుకుని తిరుగుతూ ఉంటాం. మన సమస్య అక్కడ ఆగిపోతా. నువ్వు వెనకున్న దేవుణ్ణి మహింపరచ. మనం ఎక్కడ చూసిన స్థలాల దగ్గర అక్కడక్కడ ఆగిపోతాం.
బైబిల్లో చాలా రకాలుగా బాగు చేశాడు. వస్త్రం చెంగు ముట్టగానే బాగుపడ్డాడు. ఆ తర్వాత ఎవరైనా వస్త్రపు చెంగులు ముట్టుకున్నట్టుందా? చెప్పాలి. వస్త్రపు చెంగులు ముట్టుకున్నారా? లేదు. పేతురు వస్తుంటే చేతి గుడ్డలు ముట్టుకొని బాగుపడ్డారు. చేతి గుడ్డలు అమ్ముకున్నాడా? చెప్పాలి. మనం చాలా వాటి దగ్గర ఆగిపోతాం. ఈరోజు ఒకడు ఈ పండు ఇస్తే బాగుపడాడంటే పళ్ళు వైపు చూస్తాను. గమనించి ఒకడు ఈ గుడ్డలు ఇస్తే బాగుపడాడంటే గుడ్డల వైపు చూస్తా. దేవుని వైపు చూడడం మొదలుపెట్టి ఎలాగైనా బాగు చేస్తాడు. నేను దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైనా తైలంతో బాగు చేస్తాడు, నీళ్లతో బాగు చేస్తాడు. గమనించండి, ఇవేమీ లేకుండా ఒక్క మాటతో బాగు చేస్తాడు. గమనించండి, దేవుడు ఎలాగైనా బాగు చేయగలడు. నువ్వు చూడాల్సింది ఆయన్ని, నువ్వు మహింపరచాల్సింది ఆయన్ని. మనిషిని కాదు, స్థలాన్ని కాదు, వస్తువుని కాదు. ఎవరిని మహింపరచాలి? ఈరోజు మనం జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. లోకస్తుల్లా పడిపోద్దు. మనము గమనించిన మనిషి దేవుని చూడం, బోధ చూడం. మనము ఒకడు నీళ్లు జల్లుతున్నాడంటే, ఒకడు నూనె జల్లుతున్నాడంటే, ఒకడు అంజూరపు గాలిస్తే ఇంకోటి ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. వస్తువుల దగ్గర ఆగిపోద్దు. దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు? దేవుని చూడు. దేవుడు ఎలాగైనా బాగు చేస్తాడు. దేవుని బిడ్డలు గమనించిన, దేవుడు ఎలాగైనా బాగు చేస్తాడు. మహిమ ఆయనలో ఉంది. మహిమ ఆయనలో ఉంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళ గమనించండి, వారు ఆశ్చర్యపోయారు. వారు దేవుని మహింపరిచారు, దేవుని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, వారు విభ్రాంతి పొందారు. వారు ఒక్కసారిగా వారి గుండె జారిపోయింది. పరుపు మీద ఉన్నవాడు లేచి నిలబడేటప్పటికి వారి గుండె జారిపోయింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతం చూసాం ఈరోజు. ఎంత గొప్ప అద్భుతం ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం చూస్తే 4 విషయాలు జరిగినాయి. ఒకటి, ఆ పడక మీద తీసుకొచ్చారు, అతన్ని మంచం మీద మోసుకొచ్చాడు, అతడు స్వస్థత పొందాడు. రెండోదిగా అతని పాపాలు క్షమింపబడ్డాయి. మూడోదిగా అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. నాలుగోది, పరిసయ్యులు కలవరపడ్డారు. పరిసయ్యులు కలవరపడ్డారు. అయ్యో, అందరూ ఆశ్చర్యపోతే వీళ్ళు ఎందుకు కలవరపడ్డారు? వీళ్ళ పీఠాలు కదిలిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు పీఠాలు? శాస్త్రులు, పరిసయ్యులు. వీరికి దక్కే గౌరవం ఇక ముందు దక్కబోదు. గమనించండి, ఇక నుంచి మాకు కలిగే మర్యాద మాకు ఇది భయం. అక్కడ ఆశ్చర్యాన్ని, ఆ గొప్ప వింతను, ఆ గొప్ప యేసుని కోల్పోతున్నారు వారి సొంత స్వార్థము కొరకు ఆలోచిస్తూ. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. యేసు ఎవరు నీ జీవితానికి? దేవుని బిడ్డలారా, ప్రతి వారు సమాధానం ఇవ్వాలి. ఇక్కడ దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు ప్రతి వారు చెప్పాల్సిన జవాబు ఈరోజు పరిశీలిస్తున్నాం. యేసు ఏమై ఉన్నాడు? నీకు ఎక్కడ కాపేసావు యేసుని గురించి? ఓ మంచి వ్యక్తి. లోకస్తులున్నాడు యేసు. అయ్యో పాప, అమాయకుడండి. ఎవరు? యేసు. ఇంకొంత తెలిసిన వాళ్ళు, యేసు చక్కని బోధకుడండి. యేసు చక్కని బోధకుడండి. దేవుని బిడ్డలారా గమనించిన, యేసు ఎవరు? చక్కగా అద్భుతాలు చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. నువ్వు అక్కడికే నిమిత్తం చేస్తావా? అక్కడికి పరిమితం చేస్తావా? దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ఎవరని నీ హృదయం చెప్తుంది. ఆయన ఒక దేవుని కుమారుడు అనుకున్నావా? లేకపోతే ఒక వడ్రంగి వాడే? ఆయన కేవలం ఒక మత నాయకుడే. ఆయన కేవలము ఈ ఇంగ్లీష్ వాళ్ళు దేవుడే. ఆయన కేవలం గమనించండి బాగు చేసేవాడే అని పరిమితం చిన్న పెట్టులో పెట్టక ఆయన్ని. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో, సంపూర్తిగా తెలుసుకో. గమనించండి, ఆయన గమనించండి, నువ్వు కొంతవరకే పరిమితం చేస్తే యేసు దేవుడు కాదనుకుంటే గనక నువ్వు యేసు ప్రభుని దేవదూషకుడిగా చెప్పుకుంటూ ఆయన సిలువ వేసే వారి గుంపులో ఉంటావు. ఒకవేళ ఆయన దేవుడని నువ్వు నమ్మితే గనక, నువ్వు నిర్ధారించుకుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే గనక ఆయన సింహాసనం మీద కూర్చోబెడతావు. ఆయన ఎక్కడ కూర్చోబెడతా? సింహాసనం మీద కూర్చోబెడతావు.
నీ జీవితం మీద ప్రభువుగా ఆయనకి పట్టాభిషేకం చేస్తా. నీ జీవితం మీద ప్రభువుగా పట్టాభిషేకం చేస్తా. దేవుని బిడ్డలారా, అయ్యగారు రాశారు, గమనించండి. నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చెయ్య, నా ఇష్టమిక కాదు, నా ఇచ్చాయున్నట్టి నా హృదయం ఇదిగో ఇది, నీకు రాజకీయ సింహాసనము. ఏంటంటే ఇది నా హృదయం ఏంటి? నీవు పాలించే సింహాసనం. ఏం సింహాసనం? నువ్వు నన్ను పాలించే సింహాసనం. నా హృదయ సింహాసనం, నా హృదయ సింహాసనం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు యేసు ఎవరు నీ జీవితానికి? ప్రతి వారి జవాబు చెప్పు. ఎక్కడో అక్కడ ఆగిపోకు, పరిమితం చేయకు. నేను ఇక్కడ వరకే ఒప్పుకుంటాను, నా జ్ఞానం ఇక్కడ వరకే సరిపోతాడని తోస్తుంది అని మొహమాట అనుకో, దేనికో అనేక. యేసు ఎవరో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని మనసుతో ఒప్పుకో. గమనించండి, లేకపోతే నీ గొప్ప ప్రభువుని కోల్పోతావు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని పూర్తిగా నువ్వు నమ్మనంత వరకు ఇంకొంచెం రాజీ పడి ఇంకా తగ్గించే కొలది కూడా నీ జీవితాన్ని కోల్పోతావు. జాగ్రత్త. ఎవరు యేసు అనేది నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే. ఒప్పుకోవాలి, నీ జీవితాన్ని పరీక్షించుకో. గమనించండి, నీ జీవితాన్ని పరీక్షించుకో. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకొని ఆయనకి సముచిత స్థానం ఇవ్వి. నీ మీద నిన్ను తన సంఘములో ఉంచుతాడు, నీ మీద సంఘాన్ని కడతాడు. ఈ సాక్ష్యం మీదే సంఘం నిలబడుతుంది. ఏ సాక్ష్యం మీద? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు పూర్తిగా నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నీ రోగము కన్నా నీ సమస్య కంటే పెద్దది ఈ సమస్య. ఆయన్ని తెలుసుకోకపోవడం. ఆయనకి తెలుసుకో, ఆయన ఏమి చేయగలడో, ఎంత గొప్ప పాప క్షమాపణ ఇవ్వగలడో నువ్వు తెలుసుకోకపోవడం పెద్ద సమస్య. నీకున్న భౌతిక సమస్యల కంటే, నీ ఆర్థిక ఇబ్బందుల కంటే, నీ శరీర రుగ్మతల కంటే, నీ కుటుంబ సమస్యల కంటే, మరి ఏ సమస్య కంటే పెద్ద సమస్య నువ్వు అంతర్లీనంగా నువ్వు అనుభవిస్తున్నావు. పాపముతో పీడింపబడుతున్నావు. నీకు యేసు తప్పనిసరిగా కావాలి. ఆయన ఇచ్చే పాప క్షమాపణ కావాలి. అది అందుకోగల ధన్యత ఆ రోగిలాగా లోపల బయట ఎక్కడెక్కడ బాగుపడ్డాడు? లోపల బాగుపడ్డాడు, ముందు బయట కూడా బాగుపడ్డాడు. ఈ రెండు చోట్ల నువ్వు బాగుపడాలి. రెండు చోట్ల బాగుపడి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారగల ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడాన్ని కొందనాలి. మా జీవితంలో ఈ వాక్యం ఫలింపు చేయము. నీ సన్నిధిలోని నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. నువ్వు ఏమై ఉన్నావో, ఎవరై ఉన్నావో మేము స్పష్టమైన సాక్ష్యం చెప్పినట్లు నిన్నుగా అంగీకరించి దేవా, మేము కూడా ఆ రోగి వలె భౌతికంగాను మరి ముఖ్యంగా అంతరంగముగాను మేము స్వస్థత పొందినట్లు నీ సహాయం మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.